ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 30వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి భక్తుడు అంటే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు తన జీవిత కాలంలో ప్రభువు చేసినటువంటి మేళ్లను తలపోసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి పలికినటువంటి మాటలు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, మరి నేను నిత్యము నిన్ను కీర్తించినట్లుగా నేను మౌనంగా ఉండకుండా నేను కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండటానికి గల కారణం ఏంటంటే, నువ్వు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావయ్యా. నా దుఃఖ వస్త్రం తీసివేసావు, నా కన్నీటిని తుడిచావు, నా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చావు, నా గోనెపట్టును విడిపించావు, సంతోష వస్త్రం నాకు ధరింపచేసావు. కాబట్టి నీవు నన్ను సంతోషతో నింపిన దాన్ని బట్టి నేను మౌనంగా ఉండకుండా నా ప్రాణ నిత్యము నిన్ను స్తుతిస్తుంది అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి తన జీవితం ముందుకు సాగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా దావీదుని చేయి విడవకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాడు. అందుకే 23వ కీర్తనలో కూడా దావీదు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్తూ, మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ అపాయంకి నేను భయపడను, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరించునని అక్కడ పలికినట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఆయన గడాంధకారపు లోయలో సంచరించిన, మరణాంధకారపు లోయలో సంచరించినా కూడా మరి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఈ మాటలు దావీదు చెప్పగలుగుతున్నాడు. అందుకే 103వ కీర్తనలు అంటాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దని ఎప్పటికప్పుడు తన ప్రాణాన్ని హెచ్చరించుకుంటూ ఉంటాడు దావీదు. దావీదు జీవితంలో ప్రభు చూపిన కృప, చేసిన మేళ్లను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా తన ప్రాణాన్ని హెచ్చరిస్తూ మరి ఎప్పటికప్పుడు తన ప్రాణాత్మ శరీరాలతో ప్రభుని స్తుతించేవాడిగా దావీదును మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంటున్నాడు, ప్రభా నా ప్రాణం మౌనంగా ఉండకుండా నిత్యం నిన్ను కీర్తించినట్లుగా నువ్వు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావయ్యా. నా గోని పట్టు విడిపించావు, నా దుఃఖ వస్త్రం విడిపించావు, సంతోష వస్త్రం నీవు నాకు ధరింప చేసావు. కాబట్టి నీకు నిత్యము నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. నువ్వు నాకు చేసిన ఉపకారాలను బట్టి, మేళ్లను బట్టి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ నామాన్ని గణపరుస్తూ ఉంటాను ప్రభు అని దావీదు తన జీవితంలో తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియారా, మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు మన జీవితాల్లో కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం, ప్రభు సహాయం కొరకు వేడుకుంటూ ఉంటాం. అయితే ప్రార్థన ఆలకించే దేవుడు ఆ శోధన నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధలను మనం తప్పించిన తర్వాత మనం చేసే పొరపాటు ఏంటంటే, చేసిన మేరని మర్చిపోతాము. దేవునికి ఇవ్వాల్సిన మహిమను చెల్లించకుండా, స్తుతించవలసినంతగా స్తుతించుకోకుండా మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కానీ దావీదు ఎప్పుడు కూడా ఆ విధంగా మర్చిపోయేవాడు కాదు. ప్రభువు చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ప్రభును స్తుతించే అనుభవం కలిగినటువంటి వ్యక్తి దావీదు. ఇక్కడ కూడా నిత్యము నేను నిన్ను స్తుతించలాగున నా ప్రాణం మౌనంగా ఉండకుండా నిత్యం నిన్ను స్తుతిస్తూ ఉంది. నువ్వు నా పట్ల చేసిన మహోపకారాలు నేను ఎంతగా తలపోసుకున్నప్పుడు నేను రుణాన్ని బట్టి తీర్చలేను ప్రభువా, నిత్యం నేను స్తుతిస్తూ ఉంటానని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రభు స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మనం కూడా మన జీవితాల్లో ప్రభు చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ, చేసిన మేడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతిస్తూ నిత్యం ఆయన కనపరిచే వారిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. అటువంటి అలవాటు మనం కలిగి ఉంటే మనం ప్రభుని స్తుతించిన కొలది అత్యధికమైన మేలు మన జీవితంలో ప్రభు చేస్తూ ఉంటాడు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధురాని పాదముల వందనాలు. దావీదు ప్రభా, మన అంగలార్పు నాట్యంగా మార్చున్నావని
సంతోష వస్త్రం నాకు ధరింప చేశారు శుతిస్తూ గనపరుస్తున్నట్టుగా మా జీవితంలో ఎన్నో మేలు ఉపకారాలు చేశారు ప్రభా. మంగళార్పణ కూడా నాట్యంగా మార్చారు. వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసి నిత్యం శుతించే వరకు ఉండటానికి సహాయం చేయండి. ఏదైనా మేము చేయి పని పాటలో తోడుగా ఉండండి. రాకపోకలు క్షేమం దయచేయండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుంటారని దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖం వారిని ఓదార్చండి, సమస్యలను వారిని విడిపించండి. నాయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి విజయం ఇచ్చి వారి నోటి నవ్వుకలుగు చేయండి అనే దాని మీద సహాయం చేసి నీ కృప పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.